బంగాళాఖాతంలో దిత్వా తుఫాన్ బలహీనపడింది. తీవ్ర వాయుగుండంగా మారింది దిత్వా. ఇక ఉత్తర తమిళనాడు మరియు పుదుచ్చేరి తీరంలో తీవ్ర వాయుగుండంగా మారింది. ఇక తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తున్న తీవ్ర వాయుగుండంగా మారింది. చెన్నైకి 140, పుదుచ్చేరికి 90 కిలోమీటర్ల దూరంలో తుఫాన్ ఉంది. ఇక ఈ రోజు వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇక నెల్లూరు, అన్నమయ్య జిల్లాల్లో విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించారు. ఇప్పుడు దిత్వా తుఫాన్ పై మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. చెప్పండి వెంకట్, ఇప్పుడు దిత్వా తుఫాన్ అసలు ఏ దిశలో ఉంది, ఎంతకాలం ఇంకా ఈ ప్రభావం చూపే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు? గత 3-4 రోజుల నుంచి కూడా దిత్వా తుఫాన్ ప్రభావం అనేది ఆంధ్రప్రదేశ్ తో పాటుగా మొత్తం దక్షిణ భారతదేశం మొత్తాన్ని కూడా కాస్త కంగారు పెడుతున్న పరిస్థితి. అయితే ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం ప్రకారం ఇది క్రమంగా బలహీన పడుతూ వచ్చింది. శ్రీలంకలో ఇది తీవ్ర ప్రభావం చూపించింది. దీనికి ప్రభావం కారణంగా శ్రీలంకలో దాదాపు 500 మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా కూడా మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు అసలు ఇది ఎక్కడుంది అంటే మన దక్షిణ తీరం వైపుగా దూసుకొస్తుంది అనే ప్రచారం జరగటం, వాతావరణ శాఖ కూడా దీనికి సంబంధించి పలు హెచ్చరికలు జారీ చేయడంలో కొంత ఆందోళన అయితే నెలకొంది. అయితే ఇప్పుడు మనకున్నటువంటి సమాచారం ప్రకారం పుదుచ్చేరికి 90 కిలోమీటర్ల దూరంలో, చెన్నైకి 140 కిలోమీటర్ల దూరంలో ఇది కేంద్రీకృతమై ఉంది. 24 గంటల పాటు ఉత్తర దిశగా పయనించే అవకాశాలు కనపడుతున్నాయి. ఇక చెన్నై సమీపానికి వచ్చాక తుఫాన్ బలహీనపడే అవకాశం కనపడుతుంది. అంటే బలహీనపడి ఇది డైరెక్ట్ గా వాయుగుండంగా మారే అవకాశం ఉంది అనే క్లారిటీ అయితే వస్తుంది. ఇక తుఫాన్ బలహీన పడినా కానీ పలు చోట్ల వర్షాలు పడే అవకాశం ఉంది. 2 రోజుల పాటు కోస్తాలో చాలా చోట్ల విస్తారంగా వర్షాలు పడే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాకు రెడ్ అలర్ట్ ఇప్పటికే జారీ చేశారు. ఇక గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, కర్నూలు, కడపకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ కూడా జారీ చేయడం జరిగింది. దీంతో ఇప్పటికే అధికారులు కూడా పలు చోట్ల స్కూల్స్ సెలవులు ఇవ్వడమే కాకుండా తీర ప్రాంతాల్లో హంసల్ బీచ్ కానీ అలాగే అటు మరికొన్ని తీర ప్రాంతాల్లో కూడా బీచ్లను మూసివేసిన పరిస్థితుంది. ఇదే ప్రభావం మరో 2-3 రోజులు కూడా కొనసాగితే మాత్రం తమిళనాడులో కాస్త ఇబ్బందికర పరిణామాలు ఉండే అవకాశం ఉంది. అంటే తమిళనాడుతో పాటుగా కేంద్రపాలిత ప్రాంతాలైనటువంటి పుదుచ్చేరిలో 24 గంటల్లో చాలా చోట్ల అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇక మనకైతే శ్రీకాకుళం, పార్వతీపురం, విజయనగరం, విశాఖ, అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలో మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. కాబట్టి ప్రజలందరూ ఇళ్లలోనే ఉండాలని, తీర ప్రాంతాలకు దూరంగా ఉండాలంటూ కూడా సూచించారు. ప్రస్తుతానికైతే దీని ప్రభావం కొంత తగ్గినప్పటికీ భారీ వర్షాలు, అకస్మాత్తుగా వరదలు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకట్. చూసుకున్నట్లయితే దిత్వా తుఫాన్ అయితే బలహీనపడింది. ఇక తీవ్ర వాయుగుండంగా కూడా దిత్వా తుఫాన్ మారిందని చెప్పాలి. ఇక ఉత్తర తమిళనాడు అయి ఉండొచ్చు, పుదుచ్చేరి తీరంలో కూడా తీవ్ర వాయుగుండంగా మారింది. ఇక తీరానికి సమాంతరంగా ప్రయాణిస్తుంది ఇప్పుడు ఈ వాయుగుండం. ఇక చెన్నైకి 140 కిలోమీటర్లు, ఇక పుదుచ్చేరికి 90 కిలోమీటర్ల దూరంలో అయితే తుఫాన్ ఉంది. ఇక ఈ రోజు కూడా వాయుగుండంగా మారే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక ప్రస్తుతం దిత్వా తుఫాన్ ఎఫెక్ట్ తో విద్యా సంస్థలకైతే సెలవులు ప్రకటించారు. ఇటు నెల్లూరు మరియు అన్నమయ్య జిల్లాల్లో కూడా విద్యా సంస్థలకు సెలవులైతే ప్రకటించారు.